కథాస్రవంతి పెరటి చెట్టు కథల సంపుటి నుండి పెరటి చెట్టు కథ. రచన వియోగి కోపల్లె విజయప్రసాద్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. వియోగి కలం పేరుతో ప్రసిద్ధులైన కోపల్లె విజయప్రసాద్ 28/7/1952లో తెనాలిలో జన్మించారు. బీఎస్సీ వరకు నెల్లూరులో చదివారు. తర్వాత 5 పీజీలు చేశారు. 1973లో జీవిత బీమా సంస్థలో చేరి ఆగస్టు 2012న మేనేజర్గా పదవీ విరమణ చేశారు. వీరి తండ్రి గారు శ్రీరాగి కథలు చదివి సాహిత్యంపై అభివృద్ధి పెంచుకున్నారు. దాదాపు 425 కథలు, 75 నాటికలు, 7 నవలలు, బాల సాహిత్యం, కొన్ని అనువాద కథలు రాశారు. 5 కథా సంపుటాలు, 3 హాస్య కథల సంపుటాలు వెలువరించారు. మహామాయిగాడు, మా అమ్మ కథలు, భావి బ్రహ్మ, పుణ్యఫలం, బాలల కథల సంపుటాలు అచ్చయ్యాయి. 4 నాటిక సంపుటాలు, 4 నవలలు అచ్చయ్యాయి. రేడియో నాటికలు ప్రసారమయ్యాయి. వీరాంజనేయ లీలామృతం, బాలల మహాభారతం సీరియల్ వంటి పుస్తకాలు రాశారు. మినీ కథలు, హాస్య కథలు, మినీ కవితల సంకలనాలకు సహసంపాదకుడిగా వ్యవహరించారు. తెలుగు కళాసమితి కర్నూలు, నెరసం నెల్లూరు, ధ్యానమాలిక విజయవాడ, ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం, సాహితీమిత్రుడు మచిలీపట్నం, మోపూరు పెంచిన నరసింహం అవార్డు, నెల్లూరు బాలపరిషత్తు, హైదరాబాద్ జీవిత సాఫల్య పురస్కారం, ఆల్ ద బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ బాలబంధు పురస్కారం పొందారు. కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ అనే అంతర్జాతీయ యూనివర్సిటీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డు ఫిబ్రవరి 2017లో ఢిల్లీలో బహూకరించారు. శ్రీకృష్ణదేవరాయ నిలయంలో ఘనంగా కవులకు సన్మానాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఆంధ్రలోని వివిధ ప్రదేశాల నుండి పేరు ప్రఖ్యాతులు పొందిన కవివరులను ఆహ్వానించారు సన్మాన సంఘం వాళ్ళు. సభ మొదలైంది. నిర్వాహకుడు రాజన్న తాము ఆహ్వానించిన కవుల గురించి గొప్పగా చెబుతున్నాడు. ఈ సహృదయశ్రీ విశాఖపట్నం నుండి వేయించేశారు. ఈయన తన కవితల ద్వారా తెలుగువారిని ఉర్రూతలూగిస్తున్నారు. ఇంకో కవి రసమయశ్రీ గారు శ్రీకాకుళం నుండి వచ్చారు. వారు ముఖ్యంగా పండితులను ఆకట్టుకుంటున్నారు. వారి కవిత్వంలోని లోతులను పాఠకులు కొలవలేరు. ఈమె సంపంగిశ్రీ, నెల్లూరులో నివాసం ఉంటున్నారు. వీరి కవితలు మన దేశంలోనే కాక విదేశాలలో కూడా మారుమ్రోగుతున్నాయి అంటూ ఇంకో 5గురిని కూడా పరిచయం చేశాడు రాజన్న వారిని పొగుడుతూ. తర్వాత కార్యదర్శి కనకారావు లేచి ఇలా చెప్పాడు. నేడు సుదినం కందనవోలు చేసుకున్న గొప్ప అదృష్టం కొద్దీ ఈ అష్టదిగ్గజాల లాంటి కవులు, కవయిత్రులు మన ఆహ్వానాల్ని మన్నించి మన పట్టణానికి విచ్చేసి మన సన్మానాలు స్వీకరిస్తున్నారు. కోశాధికారి కాశన్న తర్వాత మాట్లాడుతూ, ఇంత పెద్ద పట్టణంలో, ఇంత పెద్ద జిల్లాలో ఒక్కరంటే ఒక్కరు కూడా విఖ్యాత కవి లేకపోవడం మన దురదృష్టం. వీరిని చూసి మనవారు స్ఫూర్తి పొంది కవితలు అల్లుతారని భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. మన యువకులకు స్ఫూర్తిని ఇవ్వడానికే ఇంత పెద్ద యజ్ఞం తలపెట్టాం. మా సంస్థ కవులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది అని అందరూ గ్రహించాలి అని సగర్వంగా ప్రకటించాడు. సన్మానకర్త సుభాను మాట్లాడుతూ ఇలా సెలవిచ్చాడు. మన నిర్వాహకులు తెలుగువారిని జల్లెడపట్టి, ఈ మాటలు ఎందుకంటున్నానంటే వీరు మన 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా విదేశాలను, ప్రవాసాంధ్రులను కూడా పరిశీలించి పరికించి వారిలోని కొందరు కవులను పరిగ్రహించారు సన్మానానికి. అష్టదిగ్గజాల లాంటి ఈ కవులను తమ కవితలు వినిపించమని కోరుతున్నాను. తదుపరి ఆ యువ కవులు ఉత్సాహంగా తమ తమ కవితలు వినిపించడం ప్రారంభించారు. నిర్వాహకులు అప్పుడప్పుడు సైగలు చేస్తున్నారు ప్రేక్షకులకు చప్పట్లు కొట్టమని. అక్కడ చాలామంది యువత జమకూడారు. అందుకు కారణం నిర్వాహకులు మంచి విందు భోజనాలున్నాయని ముందుగానే ప్రకటించారు. ఈ కవి సమ్మేళనాన్ని తమ పట్టణానికి గౌరవంగా భావించాలని కోరారు. రాళ్లసీమ లాంటి రాయలసీమలో రసహృదయాలకు కొరత లేదని, ఇది రాళ్లసీమ కాదు రాయలు ఏలిన రసికసీమ అని నిరూపిద్దామని ఎందరికో ఆహ్వానాలు పంపారు. పలు దినపత్రికలలో వార్తలు రాయించారు. అంతేకాకుండా నిర్వాహకులు చోటామోటా రాజకీయ నాయకుల దగ్గరికి, పారిశ్రామికవేత్తల దగ్గరికి పోయి చందాలు దండిగా దండుకున్నారు. అందుకని పట్టణంలో పండుగ వాతావరణం తలపిస్తూ అక్కడక్కడ స్వాగత తోరణాలు కట్టించారు. కవుల బొమ్మలతో కొన్ని చోట్ల బ్యానర్లు తగిలించారు. చరవాణుల ద్వారా పదే సంక్షిప్త సమాచారాలు పంపించారు ఆసక్తి ఉన్నవారికి. అందువలన కొంతమందిలో కదలిక కలిగి ఆ సాహిత్య సభకు కదలి వచ్చారు. అందులో ఎక్కువ భాగం యువకులుండగా నడుం వంగిన వృద్ధులు, జుత్తు నెరిసిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఈ రకంగా సభ నిండుగా ఉంది. ప్రేక్షకులకు తీపి, కార, కాఫీలు అందించారు.
కవులకు ఘనంగా సన్మానాలు జరిగాయి. జ్ఞాపికలు బహూకరించారు. రాజకీయాలలోకి అప్పుడే కాలిడిన లక్ష్మీపుత్రుడైన మంత్రాలయం మహదేవుడు కూడా తన అనుచర వర్గంతో సభకు వచ్చి తన శుభాశీస్సులు అందచేశాడు. ఏ దేశానికైనా కవులు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. వారు తమ కవితలతో ప్రజలకు దశ దిశ నిర్దేశిస్తారు. వారి ఆలోచనల్లో పలు మార్పులు తెస్తారు. ఏ దేశంలో ఆరోగ్యవంతమైన సాహిత్యం ఆదరించబడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. సాహిత్యంతో విప్లవాలు కూడా తీసుకురావచ్చని రష్యా, చైనా లాంటి దేశాలు నిరూపించాయి. ఇంతెందుకు, మన దేశంలో వెలువరించబడిన వేదాలు, రామాయణ భారతాలు భారతదేశాన్నే కాక విదేశాలను కూడా వందల శతాబ్దాలుగా శాసిస్తున్నాయి. ఆ సాహిత్యంలో ఉన్న విలువలే సమాజాన్ని నిలబెడుతున్నాయి అంటూ ఊగిపోయి ఉపన్యసించాడు మహదేవుడు, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను ఆకట్టుకోనాలనే ఉద్దేశ్యంతో. ముందుగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా సభలో అన్ని మూలల నుండి చప్పట్లు మారుమ్రోగిపోయాయి. సభ దద్దరిల్లిపోయింది హోరు జోరుతో. చివరికి కవులకు తమ స్పందనను వినిపించే అవకాశం ఇచ్చారు. 5 మంది కవులు నిర్వాహకులకు, కందనవోలు ప్రజలకు తమ గాఢ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సన్మానాలకు తాము తగిన వారము కాము అని విన్నవించుకున్నారు వినయంగా. శ్రీమతి సంపంగిశ్రీ మాట్లాడుతూ, నాకు సన్మానం జరిగినందుకు సంతోషంగా ఒకందుకు ఉంది. కానీ ఈ సభలో మా గురువుగారిని చూడకపోవడం బాధాకరంగా ఉంది. వారి కవితలను చదివి నేను కవితలు ఎలా రాయాలో నేర్చుకున్నాను. వారిని చూద్దామని ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను అంటూ ఒకంత విచారించింది. రాణి కన్నీరు తుడుచుకుంది. రసమయశ్రీ మాట్లాడుతూ, ఈ పట్టణం కవులకు నిలయం. కానీ స్థానిక కవివరేణ్యులను నిర్వాహకులు సన్మానించలేదు. అందుకు ఆర్థిక వనరులు కారణం కావచ్చేమో తెలియదు. కానీ స్థానిక కవులు పెద్ద మనసు చేసుకుని ఈ సభకు విచ్చేసి తమ సహృదయతను తెలిపారు. కనీసం మా గురువుగారిని సన్మానించి ఉంటే ఈ సభకు ఇంకా నిండుతనం వచ్చి ఉండేది అని సెలవిచ్చాడు. నిర్వాహకులు బుర్రగోక్కున్నారు. ఎవరు ఈయన గురువు? ఇందాక కవులు కూడా ఏదేదో వాగుతున్నారు, ఎవరినో పిలవలేదంటున్నారు. అయినా ఎంతమందిని పిలుస్తాము? తమలో తాము సమర్థించుకున్నారు కార్యకర్తలు. చివరగా సహృదయశ్రీ లేచి తనను సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపి ఇలా అన్నాడు. నా మనసులో మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. కవి హృదయం చాలా సున్నితం. అర్హులను విస్మరించి అనర్హులను అందలాలు ఎక్కిస్తే సమాజానికి నష్టం జరుగుతుంది. కుల, మత, ప్రాంతీయ రాజకీయాలు విద్యారంగంలోనే కాక ఉద్యోగ వ్యాపార రంగాలలోనే కాకుండా రాజకీయాలలోనే కాకుండా నేడు సాహిత్య రంగంలో కూడా ప్రవేశిస్తున్నాయి. అది చాలా దురదృష్టకరం. అటువంటివి ఏవి ఇక్కడ లేవు. ప్రతిభకు పట్టం కడుతూ మిమ్మల్ని పిలిచాం, మీరేమీ చింతించనక్కర్లేదు అని కోశాధికారి కాశన్న కోపంగా చెప్పాడు. అష్టదిగ్గజ కవులు ఎందుకో చింతిస్తున్నట్లున్నారు. వారిలో వారి ఏవో కొనుక్కుంటున్నారు. వారికి ఏదైనా లోపం చేశామా? నజరానాలు ఇవ్వడంలో జరా సంకోచించామా? మా శక్తి మేరకు సన్మానాలు చేశాం. అందరికీ విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. సుభాను సన్మానకర్తగా విచారించాడు లోటుపాట్లను. కవులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ధైర్యం చేసి సహృదయశ్రీ లేచి నిర్వాహకులను ఉద్దేశించి ప్రసంగించాడు. నిర్వాహకులు మమ్మల్ని మన్నించాలి. వారి అనుమతితో మేము మా గురువుగారిని సన్మానించాలని కోరుకుంటున్నాం. ఆంధ్రదేశంలోనే కాక ఇతర రాష్ట్రాల్లోని తెలుగు కవులకు కమ్మని కవిత్వం నేర్పిన మా గురువుగారిని మేము ఇక్కడికి వచ్చి కూడా సన్మానించకపోతే తెలుగు తల్లికి ద్రోహం చేసిన వారం అవుతాము. ఆవేదన వ్యక్తపరిచాడు సహృదయశ్రీ కవి. నిర్వాహకులు తమలో తాము ఆశ్చర్యంగా ప్రశ్నించుకున్నారు ఏంటని. ఇంతలో రసమయశ్రీ లేచి నొక్కి వక్కాణించాడు. బహుశా మీరనుకోవచ్చు, మా అందరికీ ఒకరే గురువు ఎలా ఉన్నారు? వివిధ ప్రాంతాల్లోని కవులకు ఆయన ఒక్కడే కవిత్వం రాయడం ఎలా నేర్పించాడని అనుమానం రావచ్చు. ఒక స్థాయి వచ్చిన కవికి దగ్గరుండి కవిత్వం నేర్పనక్కరలేదు. తన కవితల ద్వారా, తన ఉపన్యాసాల ద్వారా ఇతర కవుల కవితా నైపుణ్యానికి మెరుగులు దిద్దవచ్చు. అలా మాకే కాక చాలామంది కవులకు ఉత్సాహం, ప్రోత్సాహం, మార్గనిర్దేశకత్వం చేసిన మా గురువుగారిని స్మరించకపోతే కవిత్వానికే ద్రోహం చేసిన వారం అవుతాము అంటూ చాలా ఇదైపోయాడు. శ్రీమతి సంపంగశ్రీ ఉండబట్టలేక పైకి లేచింది. అస్సలు నిర్వాహకులు ఆహ్వాన పత్రంలో నా పేరు రాసినప్పుడు ఈ పట్టణానికి రావడానికి చాలా భయపడ్డాను. కారణం, హనుమంతుడి ముందరా కుప్పిగొంతులని మా గురువుగారున్న పట్టణంలో నేను కవితను వినిపించడమా అని సంకోచించాను. కానీ వారి దర్శన భాగ్యం కలుగుతుందన్న ఆశతో ఒప్పుకున్నాను. ఎందుకంటే వారు తమ ఛాయాచిత్రాన్ని ఎప్పుడూ పత్రికలలో ప్రచురించడానికి ఇష్టపడరు. ముఖ్య అతిథిగా వచ్చిన సుభానుకు పిచ్చ కోపం వచ్చింది. అసలు ఎవడయ్యా మీ గురువు?
ఈ పట్టణంలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాము, మాకు తెలియకుండా మీకు కవిత్వం నేర్పేటంతటి గొప్పవాడు ఎవడున్నాడు? మా దృష్టికి వచ్చి ఉంటే పిలిచేవాళ్ళము. కానీ అటువంటి ఇంతలో అది మీ దృష్టిలోపం. ఖచ్చితంగా మా గురువుగారు ఈ సభలో ఉండే ఉంటారు. ఎందుకంటే వారికి కవిత్వం ప్రాణం గనుక. మీరు పిలవలేదు కనుక వేదిక మీదకి రాలేదు. కానీ మేము ఆయనను సహృదయంతో ఆహ్వానిస్తున్నాము అంటూ ఆవేశపడ్డాడు రసమయశ్రీ. దయచేసి వేదికను అలంకరించండి. ఏడువాడు? సారీ, అతను ఎక్కడున్నాడు? రాడేమి అంటూ కార్యదర్శి కరుగ్గా అడిగాడు కవులను. ఇంతలో సభ నుండి గడ్డాలు మీసాలు పెంచుకుని, జుత్తు పెంచుకుని, మాసిన నరిగిన జుబ్బా పైజమాతో ఉన్న ఒక వృద్ధుడు లేచాడు. అతను చకచకా నడుచుకుంటూ వేదిక దగ్గరికి వచ్చాడు. అతని ఆకారం చూస్తే కడుపులో వికారం కలిగింది సుభానుకు. ఏన్నాయనా, నీకు ఎవరైనా గురువున్నారా? వారిని పిలవాలా? వ్యంగ్యంగా అడిగాడు సుభాను అతనిని చీదరించుకుంటూ. నాకు గురువులెవరూ లేరు, అంతా లఘువులే అతను నవ్వుతూ చెప్పాడు, చేయి పైకెత్తి ఆశీర్వదిస్తూ. చిచి, నీకు సభామర్యాద కూడా తెలియదు. చక్కగా నీటిగా క్రాపు చేసుకుని చక్కని ఉతికిని ఇస్త్రీ దుస్తులు వేసుకుని రావాలని తెలియదా? దూరంగా ఉండు. కార్యదర్శి కనకారావు కసిరాడు అతని వాలకం చూసి. చూడు పెద్దాయనా, మన పట్టణం పరువు నిలుపు. ఏంటి ఈ కవులను నువ్వేమన్నా ప్రశ్నించదలుచుకున్నావా? ఈ సభ అయిన తర్వాత, భోంచేసిన తర్వాత నీ ఓపికన్నంతసేపు ప్రశ్నలు అడుగు. ప్రేక్షకులు ఆకలితో అలమటిస్తున్నారు రాజన్న కోపంగా చెప్పాడు. పర్లేదు, ఆయన ఏదో చెప్పదలుచుకున్నట్లున్నాడు, చెప్పనివ్వండి. సభలో అందరికీ అవకాశం ఉండాలిగా. సహృదయశ్రీ సమర్థించాడు అతనిని. మీరేమన్నా మాట్లాడదలుచుకుంటే మైక్ అందుకుని చెప్పండి, రసమయశ్రీ చెప్పాడు సహనంతో, కార్యకర్తలను ఖాతరు చేయకుండా. అయ్యో, వయసును మనం గౌరవించాలి. నిర్వాహకులు ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి, సంపంగిశ్రీ అర్థించింది. దానితో రాజన్న మైకును పెద్దాయనకు అందించాడు అయిష్టంగానే. సభా సరస్వతికి నమస్కారం. మన పట్టణంలో ఒక సాహిత్య సభను ఇంత ఘనంగా నిర్వహించడం ముదావహం. పద్యకవులకు పట్టం కడుతున్న సంస్కృతి మనది. కానీ వచన కవులను కూడా ఆదరించమని నేను కోరుతున్నాను ప్రజలను. ఇన్నాళ్టికి మన నిర్వాహకుల దృష్టి వచన కవులపైన పడింది. దేశం నలుమూలల నుండి అష్టదిగ్గజాల లాంటి కవులను పిలిచి సన్మానించారు. చాలా సంతోషం. నిజానికి పద్య కవిత్వంలో ఒక సౌలభ్యం ఉంది. ఛందస్సు అనే చట్రంలో ఎన్నో పదాలు విడిపోయి కవిత్వాన్ని ముందుకు నడిపిస్తాయి. కానీ వచన కవిత్వం అలా కాదు. ఒక వ్యర్థపదం ఉండకూడదు, నడిచిన బాట నడవకూడదు, చెప్పదలుచుకున్న దాన్ని సూక్ష్మంలో మోక్షంలా విసుగు రాకుండా చెప్పాలి. అదీగాక వాడుకలోని మాటలనే ఎంచుకోవాలి. ముఖ్యంగా కవిత్వంలో సామాజిక స్పృహ చూపించాలి. పద్య కవిత్వం పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సాధన చేసిన వాళ్ళు, కంఠమాధుర్యం ఉన్నవాళ్లు తమ పద్యాలలో కవిత్వం లేకపోయినా తమ గళం బలంతో పాఠకులను ఆకట్టుకుంటారు. వచన కవిత్వం దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ నడవవు. అందుకని నా దృష్టిలో గొప్ప వచన కవిత్వం రాయడం మరీ కష్టం అంటాను. శ్రీశ్రీ లాంటి వారికో, దేవులపల్లి లాంటి వారికో, సినారే లాంటి వారికో, ఇంకా అలాంటి కొందరికే అది సాధ్యమవుతుంది. కానీ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు మన సభా నిర్వాహకులు స్థానిక కవులను సన్మానించకుండా అవమానించారు. గొంతు రుద్ధమైపోయింది అతనికి. చాలేవయ్యా, నువ్వు కూడా మాకు చెప్పొచ్చేవాడివే, ఇక దిగో, కనకారావు కోపంగా అరిచాడు. ఏదో సభా మర్యాదకు మైకందిస్తే మైకాసురుడిలో వాగుతున్నావు, మేమేదో తప్పు చేసినట్లు. వీరి స్థాయి కవులు మన ఊళ్ళో ఉంటే మేము సన్మానం చేయకుండా ఉంటామా ఏంటి అంటూ అష్టదిగ్గజాల లాంటి కవులను చూపించాడు సుభాను గర్వంగా. ఒక్క 10 నిమిషాలు సమయం ఇస్తే ఈ కవులు ఆరాటపడిన గురువును మీ ముందుకు తీసుకువస్తాను అంటూ సెలవు తీసుకున్నాడు ఆ తలమాసిన వ్యక్తి. నిర్వాహకులు నవ్వుకున్నారు, అతని వాలకానికి జాలిపడ్డారు. ప్రేక్షకులకు సభ ఇలా రసాభాస కావడం చాలా ఆనందం కలిగించింది. చప్పట్లు, ఈలలు కొట్టారు. కొందరు తీసుకురా తీసుకురా అంటూ అరిచారు. నిర్వాహకుల ప్రత్యర్థులు సంతోషంతో ఒడలు మరిచిపోయి హియర్ హియర్ అంటూ కేకలు పెట్టారు. ఈ గొడవలో ఆ వృద్ధుడు బయటికి వెళ్ళిపోయి మాయమయ్యాడు. అష్టదిగ్గజ కవులు మొహాలు చిన్నపోయాయి. ఇంతలో ఓ బుల్లి కవి గబగబా వేదిక ఎక్కి మైకు లాక్కుని చెప్పసాగాడు. సభికులారా నమస్కారం. ఇంత పెద్ద సభ నిర్వహించడానికి ఈ నిర్వాహకులకు ఏం సంస్కారం ఉంది? వీరికి ఏ అర్హత ఉంది అని ప్రశ్నిస్తున్నాను. వీరిలో ఎవరైనా పెద్ద కవి ఉన్నారా? అధ్యక్షుడికి గాని, కార్యదర్శికి గాని, కోశాధికారికి గాని కవిత్వం అంటే ఏంటో తెలుసా? అరే భాయి, కవిత్వాన్ని ఆస్వాదించడానికి, కవులను సన్మానించడానికి అవన్నీ అవసరం లేదు, ఇంకా కూర్చో
అంటూ సుభాను అడ్డుకున్నాడు కోపంతో. సభ నిర్వహించడానికి దుడ్డులుంటే సరిపోదు, దుడ్డులు దండుకుంటే సరిపోదు, తన మన అన్న భేదభావం ఉండకూడదు. ఇంకో కవి ఆవేశంగా చెప్పాడు వేదికని ఎక్కి. ఏ పని చేసినా అందులో నిజాయితీ ఉండాలి. మీరు ఉత్తమ కవులను గౌరవిద్దామనుకున్నారు, సంతోషం. కానీ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అన్నట్లు ఆ పనిని ముందస్తు స్థానిక కవులతో చేస్తే బాగుండేది అని సలహా ఇచ్చాడు ఆ కవి. అయ్యా, ఎవరిని సన్మానించినా ఇంకొకరి కోపం వస్తుంది. పట్టణంలోని ఎంతమందిని సన్మానించమంటారు? రాజన్న అడిగాడు విసుగ్గా. అందరినీ సన్మానించడం ఎవరికీ సాధ్యం కాదు. తళుకు బెళుకు రాళ్లు తట్టడేలా, నిక్కమైన నీలమొక్కటున చాలునన్నట్లు మన పట్టణంలోని ఒక పెద్ద కవిని సన్మానించినా స్థానిక కవులకు ఇంత కోపం రాదు. మీరు లిస్టు ఫైనలైజ్ చేసేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి. శ్రీమతి సంపంగిశ్రీ సన్నాయి నొక్కులు నొక్కింది. అందుకే మా గురువుగారిని సన్మానిస్తే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. నిజమేనమ్మా, ఆ గురువు ఎవరో ఎవరూ చెప్పరు. అతడిని తీసుకువస్తానని ఒక పిచ్చోడు వెళ్ళాడు, ఇంకా రాలేదు అని వాపోయాడు కోశాధికారి కాసన్న తల పట్టుకుంటూ. ఇంతలో చిరునవ్వుతో ఒక తల నెరిసిన వ్యక్తి వేదిక దగ్గరికి వచ్చాడు. అష్టదిగ్గజ కవులు గబుక్కును లేచి నిలబడ్డారు అతనిని చూసి. నిర్వాహకులకు చాలా కోపం వచ్చింది అతగాడిని చూసి. ఏంటి, నువ్వు కూడా మాకేమన్నా సలహా ఇవ్వదలుచుకున్నావా? ప్రతొక్కడికి ఉచిత సలహాలు ఇచ్చేవాడే. పొద్దున లేస్తే రోడ్లు పట్టుకు తిరుగుతూ ఉంటావు, భుజం మీద ఒక సంచి వేలాడేసుకుని కొండారెడ్డి బుర్జు సెంటర్లో నిలబడి టీలు కాఫీలు తాగుతూ ఉంటావు, కనిపించిన ప్రతోడికి దండాలు పెడుతూ ఉంటావు, పిచ్చోడిలా అందరినీ పరీక్షగా గమనిస్తూ ఉంటావు. అటువంటి తెక్కోడివి నువ్వు కూడా కవిత్వం గురించి, కవుల గురించి మాకు, ఈ సభకు ఏమన్నా చెప్పదలుచుకున్నావా? దయచేసి టైం వేస్ట్ చేయకు బాబు. మేము పిచ్చోడు తెస్తానన్న పెద్ద ఆయన కోసం వేచి ఉన్నాం. లేకపోతే సభ ముగించి పసందుగా విందు భోజనాలు ప్రారంభించేవారం. సుభాను బాధగా అడిగాడు ఆగంతకుడిని. అందుకు అతను మైకు లాక్కుని చెప్పాడు. మీరంతా విందు భోజనం కోసం ఎదురు చూస్తున్నారు, కానీ కవులు మాత్రం కనువిందు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అష్టదిగ్గజాల లాంటి కవులు సన్మానం చేయదలుచుకున్నది నాకే అని నాకు తెలుసు, కానీ ఇది నిర్వాహకులకు తెలియదు అంటూ సభకు శిరస్సు వంచాడు అతను నమస్కారం చేస్తూ. నిర్వాహకులు ఆ అంటూ నోళ్లు తెరిచారు. వెంటనే సహృదయశ్రీ అన్నాడు, క్షమించాలి గురుగారు, ఇందాక మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను, అవమానిస్తే మన్నించండి. తప్పు లేదు, ఇందాక నేను గుప్తవేషంలో వచ్చాను అతను చెప్పాడు. గురువుగారు ఎందుకలా చేశారు? రసమేశ్రీ అడిగాడు కుతూహలంగా. ఎందుకంటే నన్ను ఈ నిర్వాహకులు ఆహ్వానించలేదు. ఆహ్వానం లేకుండా వస్తే నా శిష్యులు బాధపడతారని అలా వచ్చాను. పైగా నా గురించి ఎవరైనా తలుచుకుంటారో లేదో చూడాలన్న స్వార్థంతో అలా వచ్చాను చెప్పాడు. క్షమించాలి గురువర్య, పెరటి చెట్టు ఎప్పుడూ వైద్యానికి పనికిరాదు. తోటి కవిని ఏ స్థానిక కవి గుర్తించని రోజులొచ్చాయి. ఒక కవి ప్రతిభను ఇప్పుడు కేవలం స్థానికేతర కవులు గుర్తించాల్సిన రోజులు దాపురించాయి. మేము మిమ్మల్ని ఘనంగా సన్మానిస్తాము. సంపంగిశ్రీ లేచి అతని కాళ్లకు నమస్కరించింది. ఈ హఠాత్ పరిణామానికి సభికులు, నిర్వాహకులు అవాక్కులైపోయారు. మీరింతవరకు పెరటి చెట్టు కథ విన్నారు. రచన వియోగి కోపల్లె విజయప్రసాద్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఆదివారం విశాలాంధ్ర 2017 సంవత్సరం జూలై 16వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.